చేసుకున్న తర్వాత గాయత్రి జపము చేసిన తర్వాతనే చేసుకోవాలి. ఓకే గురుగారు, ఫస్ట్ కాల్తో మాట్లాడిన తర్వాత కొనసాగిద్దాం. హలో, నమస్తే అండి. నమస్కారం మేడం గారండి, నా పేరు విజయలక్ష్మి అండి. ఓకే విజయలక్ష్మి గారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? గుంటూరు జిల్లా మేడం. ఓకేనండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? నా గురించే మేడం. మీరు పుట్టిన తేదీ సమయం ఉందమ్మా? ఉంది మేడం. చెప్పండి. 13/10/1981 మేడం. 81. అవును మేడం. ఓకే, టైం చెప్పండి అమ్మా. రాత్రి 7:30 దగ్గర నుంచి 7:45 మేడం. రాత్రి 7:45. అవును ఏ ఊర్లో పుట్టారమ్మా? గుంటూరే మేడం. గుంటూరులో. ఓకే విజయలక్ష్మి గారు, మరి మీ సమస్య ఏమిటో చెప్పండి. ఆర్థిక ఇబ్బందిగా ఉంది మేడం, దానికోసం ఫోన్ చేశాను మేడం. ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బంది పడుతున్నారు. సరే, గురువుగారితో మాట్లాడండి అమ్మా, మీ సమస్యకు పరిష్కారం తెలుసుకోండి, మాట్లాడండి. అమ్మా చెప్పండి తల్లి. నమస్కారం గురుగారు. అమ్మా ఆశీర్వచనం తల్లి. మీది రేవతి నక్షత్రము, మీనరాశి అయిందమ్మా. మీరు పుట్టడం మంగళవారం నాడు పుట్టారు. ఏమిటమ్మా ఆర్థిక ఇబ్బంది అంటే కేవలం ఆర్థిక ఇబ్బందులు అనేటువంటి ఒకటే కాదు కదా, ఇంకేమన్నా ఉన్నాయా? ఆర్థిక ఇబ్బంది మాత్రమే అనుకుంటున్నారా? ఇంకా ఉన్నాయండి. అంటే మీరు ఏం చేస్తారు? అందుకని ఇక్కడ కొంచెము రాహువు, శుక్రుడి యొక్క ప్రభావము, కేతువు యొక్క ప్రభావము ఇవి ఉండేటువంటి దాని వలన భార్యాభర్తల యొక్క సంబంధానికి కొంచెం అడ్డంకులు, ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ రాహువు, కుజుడు, శుక్రుడు, కేతువు ముఖ్యమైనటువంటి గ్రహాలన్నీ కూడా మీకు కొంచెం ఇబ్బందికరముగా ఉన్నాయమ్మా. దీనికి సంబంధించినటువంటి పూజ అనేటువంటిది వస్తుంది. ఎంతకాలం అయింది మీరు అంటే మామూలుగా ఒకటే చోటే ఉన్నారా భార్యాభర్తలు? కాకపోతే నిరంతరము ఏవో సమస్యలు, పిల్లలతోనో ఏదో ఒకటి. సరే అమ్మా, పర్వాలేదు, ఒకే చోట ఉన్నారు కాబట్టి మీకు ఆ ఇబ్బంది ఏమీ ఉండదు. మీకు ఆలయంలో 2 పాములు పెన వేసుకొని ఉండేటువంటి విగ్రహాలు ఉంటాయి, అక్కడ ప్రతిష్ఠ చేసి ఉంటారు కదా దేవాలయంలో. ఇప్పుడు రాబోతున్నది నాగుల చవితి పండుగ. ఇప్పుడు ఇది వస్తుంది, మన శ్రావణ మాసంలో వస్తుంది. ఆ పండుగ రోజు వరకు మీరు ఏం చేస్తారంటే ఈలోగా ఎన్ని మంగళవారాలు వస్తే అన్ని మంగళవారాలు 1 గ్లాసు పాలు తీసుకొని పోయి కొంచెం చెంబుతో నీళ్లు కూడా తీసుకెళ్ళి ముందు నీళ్లతో కడిగి, పసుపు నీళ్లతో కడిగి పాలతో కడగండి ఆ విగ్రహాలను. కడిగిన తర్వాత పసుపు కుంకుమ అది పెట్టి శుభ్రంగా విగ్రహాలకు అలంకారం చేసి ఒక పువ్వు పెట్టి మీరు 11 ప్రదక్షిణలు చేయండి. అక్కడ మీకు తప్పకుండా కుజుడి యొక్క ప్రభావము, రుణకారకుడు అంటే రుణము తీరాలి అంటే ధనం రావాలి, అంతే కదమ్మా. మీకు తప్పకుండా ఏదో ఒక రకమైనటువంటి మార్గం ఏర్పడుతుంది. ఇప్పుడు నాగుల చవితి పండుగ నాడు కూడా ఇదే విధంగా చేసి, అది ఏ వారం వచ్చినా సరే ఆ రోజు చేసి 2 జోడి టెంకాయలు కొట్టండి. మొదటి మంగళవారము మీరు ప్రారంభం చేసినప్పుడు కొట్టండి 2 టెంకాయలు. ఇది పాటించండి అమ్మా. ప్రతి మంగళవారము ఈ పని చేయండి, మీకు తప్పకుండా విజయం లభిస్తుంది గాక. మంచిదమ్మా. విన్నారు కదండి గురువుగారు చెప్పిన పరిష్కారాన్ని. మరి మీరు కూడా జాతక పరంగా లేదంటే ఆర్థిక ఇబ్బందులు, పర్సనల్ ప్రాబ్లమ్స్, ఉద్యోగం, వ్యాపారం ఇలాంటి వాటిలో ఎక్కడైనా సరే చికాకులు ఎదురవుతున్నా మనం ఒక్కసారి స్క్రీన్ మీద కనిపిస్తున్న